హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఒకవేళ మీకు డిఎస్సీలో తక్కువ స్కోర్ వస్తే మీకు ఇంకా అవకాశం ఉందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో అలాగే దాని గురించి, అలాగే ఇంకా మీకు రిజర్వేషన్ ఉంది అనేసి అంటే కనుక దాంట్లో ఎంత మార్క్స్ వస్తే మనకి కట్ ఆఫ్లో మనకి యూజ్ అవుతుంది అనేసి అన్న దాని గురించి ఇలాగా చాలామంది అయితే మనకి అడిగిన డౌట్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది కమెంట్ సెక్షన్లో కొన్ని జిల్లాల గురించి కంటిన్యూస్గా అడుగుతున్నారు. ఆ జిల్లాలు నేను ఈ వీడియోలో యాడ్ చేసి మీకు పెట్టడం అయితే జరిగిందనమాట. దీని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఎన్నెన్ని ఉన్నాయో చూసుకుంటే మీకు ఇంకా చాలా యూజ్ అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలా అందరూ కమెంట్ చేస్తే మీకు కూడా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి నార్మలైజేషన్, అలాగే అబ్జెక్షన్ ఎలా పెట్టాలి, అలాగే రెస్పాన్స్ షీట్ మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఇలా ఏపీడీఎస్సీ అనేసి ఇలా ఓపెన్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే ఇలా క్లిక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి ఒకవేళ కావాలంటే దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూసియండి. ఎందుకనేసి అంటే ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో లాస్ట్ వరకు చూడండి. అలాగే టెట్లో మార్క్స్ ఇక్కడ ఎన్ని కలుస్తాయి, సో కంప్లీట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ నార్మలైజేషన్కి సంబంధించి మెయిన్గా చూసినట్టయితే కనుక చాలామంది ఏంటంటే మార్క్స్ తగ్గిపోతాయేమో అనేసి అన్నట్టుగా టెన్షన్ పడుతున్నారు. కానీ మనకి దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మనకి మ్యాక్సిమం 1-2 మార్క్స్ తప్ప ఇంకా అంతకుమించి తగ్గవు అనేసి అయితే మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ ఒకవేళ పెరగాలి లేకపోతే తగ్గాలి అన్నా సరే నార్మలైజేషన్లో ఏంటంటే మనకి టాప్ 20 మెంబర్స్ని, అలాగే లీస్ట్లో వచ్చిన మెంబర్స్ని వీళ్ళందరినీ కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి ఏదైతే మనకి 10 షిఫ్ట్లు ఉన్నాయి కదా, 10 షిఫ్ట్లకి కూడా సంబంధించి ఎవరైతే బాగా స్కోర్ చేశారు లేకపోతే ఎవరైతే బాగా స్కోర్ చేయలేదు, ఏదైతే టఫ్గా ఉంది లేకపోతే ఈజీగా ఉన్న పేపర్ని బట్టి మొత్తం అవన్నీ కూడా మొత్తం అంచనాలోకి తీసుకుని మొత్తం 10 షిఫ్ట్లకి కూడా నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు అయితే కంగారు పడక్కర్లేదు. అండ్ చాలామంది ఇలా బార్డర్లో అంటే ఒక 70 కానీ లేకపోతే అలా వచ్చిన వాళ్ళు, లేకపోతే 68 అలా వచ్చిన వాళ్ళు ఇంకా తగ్గిపోతాయేమో అన్నట్టుగా ఏంటి కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు. సో కాబట్టి మీరైతే టెన్షన్ అలాంటివి ఏం పడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములాలో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి అనేసి అంటే 1.5 మ్యాక్సిమం 1-2 మార్కులు తప్ప ఇంకా అంతకు మించి ఇంకా కిందకి తగ్గే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అండ్ మనకి ఏంటంటే మనకి పెరిగే ఛాన్సెస్, మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకి మార్క్స్ కూడా మనకి నార్మలైజేషన్ మొత్తం 10 షిఫ్ట్లకి అప్లై అయ్యేసరికి మనకి దగ్గర నుంచి ఒక 5, 6, 7 వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం 5 లేకపోతే అంతగా ఒక నార్మలైజేషన్లో వెళ్తే కనుక 6, 7 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని అయితే చూడొచ్చు దీంట్లో. అలాగే ఇక్కడ మనం ఈస్ట్ గోదావరికి సంబంధించి లిస్ట్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకు అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే దీంట్లో అలాట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పటివరకు చూసిన అన్నిటికన్నా ఇక్కడ మనకి లోకల్కి సంబంధించి జనరల్లో చూసినట్టయితే కనుక 133 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే మనకి ఓపెన్కి సంబంధించి 20% ఉన్న కేటగిరీకి సంబంధించి చూసినట్టయితే కనుక 33 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకి 166 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఎవరైతే మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక ఎవరైతే 80+ ఉంటారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి వేళ్ళ మీద లెక్క పెట్టుకునేలాగా 90లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సో మనకి అలా 1 by 1 మనకి మార్క్స్ అవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి మనకి అలాగా చూసినట్టయితే కనుక ఎంత లేదనేసి అన్నా మనకి 75+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. లేదు ఒకవేళ నార్మలైజేషన్లో కొంచెం అటు ఇటు అయినా సరే 73 వరకు కూడా మనకి కొంచెం సేఫ్ జోన్లో, అంటే మనకి జాబ్ వచ్చే అవకాశాలు 73 వరకు కూడా మనకి చాలా వరకు కనిపిస్తాయి అనమాట. దగ్గర మనం 70 వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి ఇక్కడ రిజర్వేషన్స్ బట్టి మనకి
పోస్టులు అనేవి మనకి మారుతూ ఉంటాయన్నమాట. అంటే మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనకి ప్రీవియస్‌గా చూసినట్టయితే కనుక ఉమెన్స్ కేటగిరీలో మనకి 72లో కూడా మనకి 72లో కూడా మనకి జాబ్ వచ్చిన అవకాశాలు అయితే కనిపించాయన్నమాట. సో, దాన్ని బట్టి చూసినట్టయితే కనుక మనకి 70-73 వరకు కూడా మనకి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మనకి మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నార్మలైజేషన్‌లో తెలియాలి. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్‌లో కూడా మనకి 10% అనేది ఇచ్చారన్నమాట వేకెన్సీస్ లిస్ట్. సో, అలా చూసినట్టయితే కనుక ఓసీలో కూడా మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడమే జరిగింది. సో, ఇప్పుడైతే మనకి ప్రెజెంట్ ఇక్కడ కేటగిరీస్ వైస్‌గా మనం చూసినట్టయితే కనుక మనకి మార్క్స్ అనేవి అంటే కట్ ఆఫ్ అనేది మార్క్స్ తగ్గే అవకాశాలు అయితే కూడా కనిపిస్తున్నాయన్నమాట. సో, దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్‌లో ఏంటి ఎలా జరుగుతుంది అనేది మనం వేచి అయితే చూడొచ్చన్నమాట. దీంట్లో అయితే మనకి మ్యాక్సిమం 75-73 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా హోప్స్ పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నార్మలైజేషన్‌లో మనం మిగిలిందంతా కూడా మనకి ఎలా కట్ ఆఫ్ అవుద్ది అనేది నార్మలైజేషన్‌లో మనం చూసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి పోస్ట్ లిస్ట్ చూసినట్టయితే కనుక లోకల్కి సంబంధించి మనకి జనరల్లో అయితే 138 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే నాన్ లోకల్కి సంబంధించి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి టోటల్గా 169 వేకెన్సీస్ అయితే మనకి వెస్ట్ గోదావరిలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంట్లో చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా 2018 వేకెన్సీస్తో పోల్చుకుంటే మనకి ఇప్పుడు వేకెన్సీస్ అనేవి చాలా అయితే పెరిగాయి అనమాట వెస్ట్ గోదావరికి సంబంధించి. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఇందులో కట్ ఆఫ్ దీనికి సంబంధించి ఎక్కడి వరకు సేఫ్ ఉంటుందంటే మనకి ఒక 75 మార్క్స్ ఉన్న వరకు కూడా మనకి సేఫ్ జోన్లో ఉన్నారనమాట. 73 నుంచి 75 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి 70+ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. మనకి ఇంకా కట్ ఆఫ్ ఒకవేళ ఎవరూ లేని పక్షంలో కట్ ఆఫ్ అనేది 68కి అలాగే 62కి కూడా మనకి ప్రీవియస్గా ఒకరికి జాబ్ వచ్చి ఉన్నదనమాట. ఒకవేళ ఎవరు లేకపోతే మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా దిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో, ఖచ్చితంగా ఇంతే కట్ ఆఫ్ ఉండండి అనేసి అని ఏది కూడా ఉండదు. ఎందుకనేసి అంటే ఎవ్వరూ లేని పక్షంలో మనకి కట్ ఆఫ్ అనేది చాలా వరకు దిగే అవకాశాలు అయితే ఉంటాయి కదా. కాబట్టి ఖచ్చితంగా వేరే క్యాస్ట్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం 60+ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరైతే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకి వెస్ట్ గోదావరిలో చూసినట్టయితే 90+ ఉన్న వాళ్ళు చాలా వేల మీద చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ దీంతో మనకి ఏంటంటే మనకి చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే తీసే అవకాశాలు కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో, దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎంత పడుతుంది అనేసి అనేది మనకి నార్మలైజేషన్లో ఇంకా తేడాల్సి ఉంది కాబట్టి సో, అది వచ్చిన వరకు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఇలాగ అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి దీంట్లో అయితే మనకి 75+ వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఒకవేళ 70 వరకు ఉన్న వాళ్ళు కూడా కొంచెం నార్మలైజేషన్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనం కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక మనకి లోకల్ పోస్టులు చూసినట్టయితే కనుక మనకి 164 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట వేకెన్సీస్. అలాగే మనకి నాన్ లోకల్లో చూసినట్టయితే కనుక అంటే ఓపెన్ కేటగిరీలో చూసినట్టయితే కనుక మనకి 37 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. 37 పోస్టులు. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మనకి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ కట్ ఆఫ్ గురించి ఏంటంటే మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి 33% అనేది రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకి హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల ఏంటనేసి అంటే మనకి జస్ట్ 33%లో ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా అనేది మాత్రం చూసుకోవడం అయితే జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఉమెనా మెన్నా అనేసి అనేది చూడకుండా మిగిలినవన్నీ కూడా మనకి ఫిల్ చేస్తారనమాట. అండ్ ఖచ్చితంగా 100% అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి 33% అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో, దాని వైజ్ రిజర్వేషన్ వైజ్గా చూస్తారనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే కనుక మనకి 75 మార్క్స్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనరల్లో ఖచ్చితంగా అవకాశం ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి కట్ ఆఫ్ వైజ్గా మనకి ఒకవేళ 73కి తగ్గినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఒక 70+ లేదంటే 65, 60కి కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో, కాబట్టి రిజర్వేషన్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం 60+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నార్మలైజేషన్లో మీకు పెరిగే అవకాశాలు లేదంటే మిగిలిన వాళ్ళకి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో, ఖచ్చితంగా మీరు కూడా హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, మిగిలినవి అన్నీ కూడా నార్మలైజేషన్ జరిగే లోపలికి మీకు మిగిలినంతా కూడా ఒక క్లారిటీలోకి వస్తుందన్నమాట. సో, నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇన్ టైంలో నేను అందజేస్తాను. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి.
ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సి 2025 గురించి చూసినట్టయితే కనుక మనకి 13 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని కట్ ఆఫ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ 13 జిల్లాల్లో ఇక్కడ మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి చూసినట్టయితే కనుక మనకి రిజర్వేషన్ల గురించి అలాగే రోస్టర్ లిస్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం. దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఎంపీపీకి సంబంధించి అలాగే జెడ్పీపీకి సంబంధించి అలాగే మున్సిపల్ స్కూల్స్కి సంబంధించి అలాగే ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి ఖాళీలు గురించి వాటిని ఫిల్ చేసే వాటి గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇంకా ఎవరైతే మీకు సంబంధించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత, సేఫ్ జోన్ ఎంత, మొత్తం ఇలాగా లోకల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో ఇలా అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక లోకల్ ఓపెనింగ్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి 30 అయితే ఉన్నాయి. 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే నాన్ లోకల్ అయితే కనుక 8 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఇలా టోటల్గా చూసినట్టయితే కనుక మనకి టోటల్గా 38 జనరల్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ జనరల్లో 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. దీనికి సంబంధించి మనకి 80+ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే మనకి దగ్గర 15 to 20 మెంబర్స్ మధ్యలో కనిపిస్తున్నారు, అంటే మనకి తెలిసినంత వరకు. అండ్ దాంతోపాటు మనకు ఒకవేళ కనుక 85 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే కనుక 85 or 85 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా జనరల్లో వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉంటుందన్నమాట. సో దాని గురించి అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకోటి నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా నార్మలైజేషన్లో మనకి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. మనకి నార్మల్గా 10 షిఫ్ట్స్ అయితే జరగడం జరిగింది. సో దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే తగ్గితే మనకి 1 to 4 మార్క్స్ మధ్యలో తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఈజీ అయితే కనుక, లేదు అనేసి అంటే కనుక మనకి పెరిగే దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా 5 to 10 మధ్యలో మనకి పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే మనకి ప్రీవియస్గా చూసినట్టయితే మనకి 10 to 15 మధ్యలో కూడా మనకి పెరగడం అయితే జరిగాయి అన్నమాట మార్క్స్. సో ప్రీవియస్గా ఇలా జరిగింది కాబట్టి మేబీ ఇప్పుడు కూడా నార్మలైజేషన్లో మనకి ఎక్కువ మార్క్స్ అయితే కొంతమందికి పెరిగేవి అయితే ఎక్కువ మార్క్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అని వేకెన్సీస్ గురించి కూడా చూసినట్టయితే కనుక ఇవి ఎలా ఉన్నాయి అనేసి అంటే కనుక బీసీఏకి సంబంధించి 7+1 ఉన్నది. అలాగే బీసీబీకి సంబంధించి చూసినట్టయితే కనుక రిజర్వేషన్స్లో మనకి 6+2 అయితే ఉన్నదన్నమాట. అలాగే బీసీసీకి చూసినట్టయితే కనుక 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీసీడీకి చూసినట్టయితే కనుక 4+2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీసీఈకి చూసినట్టయితే కనుక 4 వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఎస్సీలో గ్రూప్ 1లో చూసినట్టయితే కనుక లోకల్ పోస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. అలాగే ఎస్సీ గ్రూప్ 2లో చూసినప్పటికీ 5 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎస్సీ గ్రూప్ 3లో చూసినప్పటికీ 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీంతో పాటు మనకి ఎస్టీలో చూసినట్టయితే కనుక 4+1 అంటే టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ గురించి చూసినట్టయితే కనుక 7+3 వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటనేసి అంటే ఇక్కడ మనకి కరెంట్ అలాగే లోకల్ అనేసి ఇవ్వడం జరిగింది. కరెంట్లో లోకల్ అనేసి అలాగే ఓపెన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ లోకల్ ఏంటి అనేసి అంటే కనుక లోకల్ అంటే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే పోటీ పడి వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. లేదు ఓపెన్ అనేసి అంటే కనుక మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఒక 80%, మిగిలిన విజయనగరం వాళ్ళకి ఇలా మిగిలిన సరౌండింగ్స్ వాళ్ళందరికీ కూడా ఒక 20% అనేది ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఓపెన్ లోకల్ అనేసి అంటే డిఫరెన్స్ అయితే ఇదన్నమాట. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనమైతే కట్ ఆఫ్ గురించి క్లారిటీగా చెప్పలేము. ఎందుకు అనేసి అంటే కనుక నార్మలైజేషన్ ఇంకా మనకి జరగాల్సింది. అలాగే మనం దీంట్లో చూసినట్టయితే కనుక ఒకవేళ అభ్యర్థులకు ఎవరికైనా సరే అందరూ కూడా మంచిగా రాయలేదు ఎవరు అయినా సరే అంటే మనకి కట్ ఆఫ్ అనేది ఒక 70 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట మంచిగా రాయని పక్షంగా. లేదు అనేసి అంటే కనుక మనకి కట్ ఆఫ్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఎలా అనేసి అంటే నార్మలైజేషన్ తేలిన తర్వాత మనకి ఇదంతా కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క అంశం మీద కొంచెం క్లారిటీ అనేది మనకి కొంచెం తక్కువే ఉంటుందన్నమాట దీనికి సంబంధించినంత వరకు కూడా. అలాగే మనం విజయనగరం జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక ఇన్ఫర్మేషను మనకి ఇక్కడ
దీంతో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌తో పోల్చుకుంటే గనుక మనకి ఎస్‌జీడీకి సంబంధించి మనకి చాలా మంచి వేకెన్సీస్ అయితే లోకల్ పోస్టులు, అలాగే నాన్ లోకల్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఎస్‌జీడీ తెలుగుకి సంబంధించి లోకల్‌లో మనకి 63 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అలాగే నాన్ లోకల్‌కి సంబంధించి 17 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. మనకి టోటల్‌గా చూసినట్టయితే గనుక మిగిలిన శ్రీకాకుళంకి సంబంధించిన దానికన్నా ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. మనకి ఇక్కడ 80+ వేకెన్సీస్ అయితే కనిపించడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే సేఫ్ జోన్ మార్క్ చూసినట్టయితే కనుక మనకి ఎవరైతే 80+ వచ్చి ఉంటారో, మార్క్స్ ఎవరైతే 80+ ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఒకవేళ ఎవరైతే మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఇలా కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేశారు కదా, మనకి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మనకి గ్రూప్ 1కి సంబంధించి సో వాళ్ళందరికీ కూడా ఎక్కువగానే చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ అక్కడ మార్క్స్ అనేవి కనుక తక్కువ వచ్చి ఉంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది 70కి 60కి కొన్నిసార్లు 50 వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి నార్మలైజేషన్లోనే తెలియాలన్నమాట. అలాగే కట్ ఆఫ్కి సంబంధించి మనకి చాలా తక్కువ రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెంటనే తెలియాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. నేను పెట్టిన వెంటనే మీకు పోస్ట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే మనకి దీనికి సంబంధించి వైజాగ్‌కి సంబంధించి చూసినట్టయితే గనుక విశాఖపట్నంకి సంబంధించి మనకి ఎస్‌జీడీ తెలుగుకి సంబంధించి చూసినట్టయితే గనుక లోకల్‌లో మనకి 71 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్‌లో అయితే మనం చూసినట్టయితే 18 వేకెన్సీస్ అయితే మనకి ఇచ్చారనమాట. దీంట్లో మనం కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే గనుక మ్యాక్సిమం ఒక 75-78 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే అనమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక టోటల్గా మనకి 89 వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట. సో మనకి 75-78 మధ్యలో ఉన్న వాళ్ళు రెస్పాన్స్ షీట్లో 75-78 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. అండ్ దీంట్లో మనం కట్ ఆఫ్ల గురించి వేరే రీజన్స్ గురించి అదే వేరే క్యాస్ట్ల గురించి కట్ ఆఫ్ గురించి చూసినట్టయితే కనుక మనకి ప్రీవియస్గా చూసినట్టయితే కనుక మనకి 65 వరకు కూడా మనకి క్యాస్ట్లో కట్ ఆఫ్ గురించి తగ్గడం అయితే జరిగింది. సో ఈసారి కూడా మనకి నార్మలైజేషన్లో మనకి మ్యాక్సిమం ఒక 70 వరకు ఒకవేళ 65కి వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు అనమాట. సో ఒకవేళ అందరూ కూడా లేదు మంచిగా రాయలేదు అనేసి అనుకుంటే కనుక మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్లో మనకి ఏంటి అనేసి అనేది అయితే తెలుస్తుంది. దీంట్లో అయితే మనకి 75-78 మధ్యలో నార్మలైజేషన్ జరగకముందు మీరున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు అనమాట. అలాగే ఎస్‌జీడీఏ కాకుండా స్కూల్ అసిస్టెంట్ రాసిన వాళ్ళకి కూడా ఏంటనేసి మనకి నార్మలైజేషన్ జరిగి అది వచ్చేంత వరకు కూడా మీకు మ్యాక్సిమం ఒక 75-80 మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసిన తర్వాత మనకి టీజీటీ అలాగే పీజీటీకి సంబంధించి అర్హత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఒకవేళ టీజీటీ పీజీటీకి సంబంధించి కనుక మీకు దాంట్లో వస్తే కనుక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మీకైతే కాంపిటీషన్ తగ్గుద్ది అనమాట. లేదా స్కూల్ అసిస్టెంట్లో వస్తే కనుక టీజీటీ పీజీటీకి సంబంధించి కాంపిటీషన్ అయితే తగ్గుద్ది అనమాట. సో ఇలా అయితే మీకు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీకు అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఛాన్సెస్ కూడా మనకి కట్ ఆఫ్ అయితే కూడా తగ్గే అవకాశాలు అయితే అంతే కనిపిస్తున్నాయి అనమాట. సో దాన్ని బట్టి మీరైతే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా మీకు చాలా అయితే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సంబంధించి ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ బాగానే అంటే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయనేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఈ 13 జిల్లాలకు సంబంధించిన ఎస్‌జీటీ అలాగే ఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఎందుకు అనేసి అంటే చాలామంది ఏంటంటే కట్ ఆఫ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చాలామంది అడగడం వల్ల నేను ఈ కట్ ఆఫ్కి సంబంధించిన వీడియో అనేది చేశాను అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. అండ్ ఇంకొకటి ఏంటనేసి అంటే మీకు ఎక్కడ రాశారు అలాగే మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయి అనేసి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టారంటే అండ్ ప్రతి ఒక్కరికి కూడా అది ఖచ్చితంగా అదొక అవగాహనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ అనేవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న లైక్ అయితే చేస్తే నాకు ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అండ్ నార్మలైజేషన్ జరిగినప్పుడు ఆ కంప్లీట్ డీటెయిల్స్ అలాగే దీంతో పాటు అలాగే టెట్ ఫైనల్కి వచ్చినప్పుడు అలాగే జనరలైజ్ జరిగి ఫైనల్కి వచ్చినప్పుడు అంటే ఫైనల్ మార్క్స్ వచ్చినప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.
Please do like, share and subscribe for more information. Thank you for watching.